కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఏం చెప్పింది, మనకు 26,000 ఇస్తామని చెప్పింది. అంటే నిజానికి ఏంటంటే పాపము కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తాం అనుకోలే, వాళ్ళు ఏది పడితే అది చెప్దాం ఇప్పటికైతే, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనుకున్నారు. 26,000 ఇస్తామన్నారు. నేను గెలిచేది ఉందా, పోయేది ఉందా, అధికారంలోకి వచ్చేది ఉందా, సచ్చేది ఉందా అనుకొని 8,000 ఉన్న జీతం 20,000 చేస్తా, 26,000 చేస్తా అన్నాడు. అనుకోకుండా తప్పిదారా అని ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు ఆయనకు పరిస్థితి ఏంటంటే చేసిన ఆయన్ని మర్చిపోయాను. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఒకటే గుర్తున్నది, ఏమున్నా ఢిల్లీలో సోనియమ్మ తప్పితే ఇంకోటి గుర్తురాదు. ఆయన జై తెలంగాణ అన్నాడు, జై సోనియమ్మ అంటాడు తప్పితే ఇంకోటి అన్నాడు. నేను కోరేది ఒకటే, రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, ఇవాళ సోనియమ్మలు కాదు, ఇంతమంది తెలంగాణ తల్లులు ఇక్కడ వచ్చి హైదరాబాద్ నడిబొడ్డులో ధర్నా చేస్తున్నారు. ఫస్ట్ వీళ్ళని చూడండి. 8,000 ఉన్నటువంటి విఓఐల జీతం 26,000 చేయాల్సిందే. చేసేంత వరకు తెలంగాణ జాగృతి మీ వెంట నడుస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.